విద్యార్థులు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటంటే అవి రిమైన్స్ ఆఫ్ ఏన్షియంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మాట. ఎప్పుడో ఉండి అలా డెవలప్ అవుతూ అవి ఫాజిల్ ఫ్యూయల్ కింద మారిపోతాయి అన్నమాట. వాటిలో మనం చూస్తే కోలు, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ మాట. ఇప్పుడు వీటి నుంచి అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ యూజ్ ఇన్ వెహికల్స్, వెహికల్సే కాకుండా మెనీ ప్రోడక్ట్స్ మనకి ఈ పెట్రోలియం నుంచి వస్తుందన్నమాట. ఏంటంటే ప్లాస్టిక్స్, సింథటిక్ రబ్బర్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఫ్యాబ్రిక్స్ లైక్ నైలాన్, అవునా, మెడిసిన్స్, కాస్మోటిక్స్, వ్యాక్సెస్, క్లీనింగ్ ప్రోడక్ట్స్, మెడికల్ డివైసెస్, ఇవన్నీ కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి మనకి వస్తాయి అన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తాయి? ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ విద్యార్థులు ఈ పై చార్ట్ చూడండి. ఈ పై చార్ట్ ఏం తెలియజేస్తుందంటే పర్సంటేజ్ ఎంత ఉంది కన్జంప్షన్ ఆఫ్ సమ్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. ఓకే, అది తెలియజేస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ న్యాచురల్ గ్యాస్ ఎల్లో ఉంది చూడండి. ఓకే, ఈ న్యాచురల్ గ్యాస్ ఏం తెలియజేస్తుందంటే ఎల్లో అంత బాగా అన్నమాట, 7% ఉంది. అలాగే ఆయిల్ చూడండి, ఆ కలర్ చూడండి, ఆయిల్ కలర్ అది 24% ఉంది. అలాగే న్యూక్లియర్ ఎనర్జీకి మనం 1% యూజ్ చేస్తున్నాం. ఓకే, కన్జంప్షన్. వేస్ట్ మెటీరియల్ వేస్ట్ కింద పోతుంది, అది 24% ఉంది. అదర్స్ 2% ఉంది. ఇంకా కోల్ కింద ఉపయోగించున్నది 42% ఉంది. మొత్తం 100%లో ఈ విధంగా కన్జంప్షన్ ఉంది మాట. ఇది ఈ పై చార్టు తెలియజేస్తుంది. ఇక్కడ గమ్మత్తు అయింది చూడండి. ఈ ఫాజిల్ ఫ్యూయల్ మనం కన్జర్వ్ చేయాలంటే అంటే జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. అది రన్అవుట్ అవ్వకూడదు. ఎందుకంటే అది మరీ మనం రెన్యూవబుల్ కాదు అది. ఓకే, హౌవర్ దేర్ ఆర్ వన్ గుడ్ రీజన్ ఉంది. ఏంటంటే పొల్యూషన్ కాజ్డ్ బై దీస్ వెన్ దే బర్న్ట్, అంటే వాళ్ళు బర్న్ చేసినప్పుడు టు లిమిట్ అవర్ ఫాజిల్ ఫ్యూయల్. దానికి మనం ఏం చేస్తున్నాం? ఎన్నో రకాలుగా చేస్తున్నాం అన్నమాట. ఫాజిల్ ఫ్యూయల్ని మన ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడం, అందులో ఫాజిల్ ఫ్యూయల్ని కంట్రోల్ చేయడం కూడా ఒకటై ఉంటుంది. కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్ ఆటోమేటిక్గా దాన్ని కంట్రోల్ చేస్తాం అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ సైంటిస్టులు ఏంటంటే ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటారు వారు. ఓకే, వాళ్ళు ఈ ఫాజిల్ ఫ్యూయల్ మీద చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ట్రై టు ప్రొడ్యూస్ రెన్యూవబుల్ బయోఫ్యూయల్స్ మాట టు పవర్ దేనికి కార్స్ని, ట్రక్స్ని చేయడానికి మాట. అలాగే దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ ప్రొడ్యూసర్ ఎలక్ట్రిసిటీ, అంతే కదా, యూజింగ్ సన్, విండ్ అండ్ వాటర్. అది కూడా చూసాం కదా మనం. ప్రతి వాళ్ళు కూడా ఫాజిల్ ఫ్యూయల్ని జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. టర్న్ ఆఫ్ లైట్స్, ఎందుకు లైట్స్ మనం విధంగా విద్యుత్ శక్తిని ఎలాగా పొదుపు చేయొచ్చు. టర్న్ ఆఫ్ లైట్స్ వెన్ దేర్ ఇస్ నో నీడ్. ఓకే, అదర్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ దెమ్. పర్చేజ్ ఏం చేయాలి? ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ని మనం పర్చేజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, వాక్ చేసినప్పుడు కానీ, బైసికల్ చేసినప్పుడు కానీ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వెన్ ఎవర్ ఈజ్ పాసిబుల్. వాక్, రైడు, బైసికల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ యూజ్ చేయండి. ఇట్ ఈస్ బెటర్. ప్రిఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్ ఆర్ ట్రైన్ మాట ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెల్ పర్సనల్ వెహికల్ ఏంటంటే మళ్ళీ పెట్రోల్ కన్జంప్షన్ ఎక్కువ. ఓకే, ఇది ఈ విధంగా మనం కొంత పొదుపు చేయొచ్చు ఫ్యూయల్ని. ఇక్కడ మీకు తెలుసా అన్న దాంట్లో ఏంటంటే సీడ్స్ ఫ్రమ్ జట్రోపా అనేటువంటి చూడండి, డయాగ్రామ్లో చూపించాం, కర్కస్ ప్లాంట్. ఓకే, ఇది బయోఫ్యూయల్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. వీటి విత్తనాలు అన్నమాట, జట్రోపా సీడ్స్ అని చూపించాం చూడండి పక్కన. వాటి నుంచి తీసినటువంటి ఒక నూనె లాంటి దాన్ని మనం ఆయిల్ని మనం ఎనర్జీ సస్టైనబిలిటీ కింద ఉపయోగించాలి. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఒక అగ్రిమెంట్కి వచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీ తోటి. ఏంటి అగ్రిమెంట్ అంటే జట్రోపా ప్లాంటింగ్ని చేయడానికి, వాటి విత్తనాల నుండి ఆయిల్ తయారు చేయడం అన్నమాట. ది కంపెనీ హ్యాస్ సెలెక్టెడ్ 200 acres ఆఫ్ ల్యాండ్ తీసుకుంది. ఎక్కడ? కాకినాడ, ఈస్ట్ గోదావరిలో, టు గ్రో జట్రోపా ఫర్ హై క్వాలిటీ బయోడీజిల్ అన్నమాట. ఓకే, ఇలాగది ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బయోడీజిల్ ఈజ్ కాల్డ్ బయో ఎస్టిఫికేషన్ అంటారన్నమాట. దీన్నే బయో ఎస్టిఫికేషన్ అంటారన్నమాట. ఈ విధంగా ఇంకా విద్యార్థులు మినరల్స్ అంటే మనం చూడండి, మనం చూపించాం మినరల్స్ ఏమేమి ఉంటాయో డయాగ్రామ్లో చూడండి. ఈ ఎర్త్ సప్లై ఆఫ్ రా మెటీరియల్ సోర్సెస్ ఇది డేంజర్లో పడుతోంది. ఎందుకంటే మెనీ మినరల్ డిపాజిట్స్
లొకేటెడ్ మ్యాప్డ్ వేరియస్ ప్లేసుల్లో ఉన్న వాటిని డిప్లీట్ అయిపోతున్నాయి అవి. ద ఓర్స్ ఆఫ్ మినరల్స్ లైక్ అల్యూమినియం ఒకటి, ఐరన్ ఒకటి, అవి చాలా చూడడానికి వెతకడానికే చాలా కష్టంగా ఉంది, హార్డ్ టు ఫైండ్ అండ్ ఎక్స్ట్రాక్ట్. దానివల్ల ఏమవుతుంది, వాటి ప్రైస్ గోప్ అయిపోతుంది. అందువల్ల ప్రతిదీ ప్రైస్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఉందనుకోండి, ఐరన్ ఎక్కువ కావాలి కాబట్టి దాని ప్రైస్ ఎక్కువ కాబట్టి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది ప్రైస్. ఓకే, అలా మాట. సో ప్రైస్ గోస్ అప్. దిస్ మేక్స్ టూల్ అండ్ మెషినరీ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ పర్చేస్ టు ఆపరేట్ మాట. ఓకే, ఇక్కడ చాలా మైనింగ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. మైనింగ్ తీసేసిన మెథడ్స్ సచ్ యాజ్ మౌంటైన్ టాప్ రిమూవల్ మైనింగ్ అంటారు అన్నమాట. MTR అంటారు, మౌంటైన్ టాప్ రిమూవల్ అంటారు అన్నమాట. దాన్ని డివాస్టేట్ ది ఎన్విరాన్మెంట్ కంప్లీట్గాను. సాయిల్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది, ప్లాంట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది, యానిమల్ హ్యాబిటేట్ మనం అనుకున్నాం దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది అన్నమాట. సో మెనీ మైనింగ్ మెథడ్స్ ఆల్సో వాటర్ని పొల్యూట్ చేస్తాయి కదా, అండ్ ఎయిర్ని పొల్యూట్ చేస్తాయి వాటి ద్వారా, అండ్ టాక్సిక్ కెమికల్స్ కూడా లీక్ చేస్తూ ఉంటాయి ఇంటూ ది సరౌండింగ్ ఎకో సిస్టమ్ అన్నమాట. అర్థమైంది విద్యార్థులు? సో ఇలా ఏమవుతుందంటే వేస్ట్ఫుల్ మైనింగ్ మెథడ్, లెస్ వేస్ట్ఫుల్ మైనింగ్ మెథడ్స్ మనం అవలంబించాలి. రీసైక్లింగ్ చేయాలి మెటీరియల్ని, విల్ హెల్ప్ కన్జర్వ్. విద్యార్థులు మనం ఇక్కడ కొన్ని పవర్స్ని గురించి నేర్చుకుందాం. ఓకే, రెన్యూవబుల్ పవర్స్ అన్నమాట. సోలార్ పవర్ ఏంటంటే ఇది కన్వర్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అన్నమాట. సన్ రేస్ నుంచి వాటి నుంచి వచ్చేటువంటి పవర్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ద 2 forms ఆఫ్ ఎనర్జీస్ జనరేటెడ్ ఫ్రమ్ ద సన్ ఫర్ అవర్ యూజ్. ఏంటంటే ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ రెండును అన్నమాట. బోత్ ఆర్ జనరేటెడ్ త్రూ యూజ్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ అన్నమాట. సోలార్ ప్యానల్స్ ఉంటాయి చూడండి, ఎక్కడ మీరు అస్తమానం చూస్తూ ఉంటారు ఇళ్ల పైన, విచ్ రేంజెస్ సైజుని బట్టి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, రెసిడెంటల్ రూఫ్ టాప్స్ మీద ఉంటూ ఉంటాయి. ఇవి సోలార్ ఫార్మ్స్ అంటారు అన్నమాట. స్ట్రెచింగ్ ఓవర్ ఏకర్స్ ఆఫ్ రూరల్ ల్యాండ్లో కూడా ఉంటాయి ఒక్కోసారి. ఇవి ఈ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇంకా విండ్ ఎనర్జీ చూడండి, విండ్ ఎనర్జీనా విండ్ పవర్ అన్నా ఒకటే. ఈ ప్రాసెస్ ఏంటంటే ఈ విండ్ ఎలా వేస్తోంది, విండ్ ఎలా ఏ దశలో ఎక్కువగా వీస్తోంది దాన్ని బట్టి జనరేట్ మెకానికల్ పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి వస్తుందన్నమాట. ఓకే, మెకానికల్ పవర్ ఏంటంటే స్పెసిఫిక్ టాస్క్స్ ఉపయోగపడుతుందన్నమాట. దేనికి? గ్రెయిన్. ఓకే, పంట గ్రైండింగ్ చేయడంలో, పంపింగ్ వాటర్, వీటికి ఈ మెకానికల్ పవర్ ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఆర్ జనరేటర్ కెన్ బి కన్వర్ట్ దిస్ మెకానికల్ పవర్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. మళ్ళీ జనరేటర్ పెట్టుకుని దాన్ని ఎలక్ట్రిసిటీ కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది విండ్ పవర్ అంటే. ఇక్కడ చూడండి టైడల్ పవర్, దాన్ని కూడా మనం ఒక డయాగ్రామ్లో చూపించాం. టైడ్స్ అంటే అలలుగా ఉంటాయన్నమాట. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ మాట. ఇది కూడా యూజెస్ నేచురల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ టైడ్స్ మాట. దాన్ని బట్టి ఇది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ అదర్ ఫార్మ్ ఆఫ్ పవర్ కింద జనరేట్, మెకానికల్ పవర్ కానీ ఎలక్ట్రిక్ పవర్ కానీ జనరేట్. టైడల్ పవర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఓషన్ ఎనర్జీ అని కూడా దీన్ని అంటారు. ఇక మీరు వాటర్ పవర్ని మీరు చెప్పుకోకలేదు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటారు. అంటే వాటర్ పవర్ ప్రాజెక్టులు ఉంటాయి, పెద్ద పెద్ద ఆనకట్ల మీద వీటిని అమరుస్తారన్నమాట. ఈ పవర్ అంటే ఎత్తు నుంచి వాటర్ డౌన్కి పడుతున్నప్పుడు దాని యొక్క వేగానికి దానికి కొన్ని మెకానికల్ థింగ్స్ అమర్చి దాంట్లోంచి పవర్ జనరేట్ చేస్తారన్నమాట. ఓకే, ఇదేంటంటే దీన్నే హైడ్రో పవర్ ఎనర్జీ కూడా నేను అంటారన్నమాట. హైడ్రో పవర్ అనేది వాటర్తో వచ్చేటువంటి పవర్ అన్నమాట. మీరు చాలా చోట్ల ఆనకట్టలు చూస్తారు, అక్కడి నుంచి కూడా మనకి పవర్ కూడా వస్తుందన్నమాట. ఇది వాటర్తో వచ్చేటువంటి పవర్.